పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము, నీ కన్ను నీ దేహమునకు దీపిక, నీ కన్ను తేటగా ఉన్నచో నీ దేహమంతా కాంతిమంతమై ఉండును. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. త్రిత్వైక సర్వేశ్వరుడు మన జీవితాల్లో చేసిన సకల మేలులకు వారికి వందనములు సమర్పిద్దాం. తండ్రి దేవా, మీకే స్తుతిగణ మహిమ. యేసుదేవా, మీకే స్తుతిగణ మహిమ. ఆత్మదేవా, మీకే స్తుతిగణ మహిమ. త్రియేక దేవా, మీకే స్తుతిగణ మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం వచనములు 1 నుండి 5 వరకు, వచనము 10, 12 నుండి 14 వరకు. ఆ సమయమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, పరలోక రాజ్యమును అందరి కంటే గొప్పవాడు ఎవడు అని అడిగిరి. యేసు ఒక బాలుని తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలిపి, మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందిననే తప్ప పరలోక రాజ్యంన ప్రవేశింపరని మీతో వక్కాణించుచున్నాను. కాబట్టి తనను తాను తగ్గించుకొని ఈ బాలుని వలె రూపొందువాడే పరలోక రాజ్యమున గొప్పవాడు. ఇట్టి చిన్నవానిని నా పేరట స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు. ఈ చిన్నవారిలో ఎవరినీ తృణీకరింపకుడు. ఏలయనా వీరి దూతలు పరలోకమందు నా తండ్రి సమక్షమున సదా నిలిచియున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు తనకున్న 100 గొర్రెలలో ఒకటి తప్పిపోయినచో తక్కిన 99 ఆ పర్వత ప్రాంతంలోనే విడిచి దానిని వెతుకుటకు కూడా, అది దొరికినప్పుడు తప్పిపోని తక్కిన 99 కంటే దాని విషయమై ఎక్కువగా సంతసించును అని నిశ్చయంగా చెప్పుచున్నాను. ఈ రీతిగా ఈ పసిబాలుడులో ఒక్కడైనను నాశనమగుట పరలోకమందుండు మీ తండ్రి చిత్తము కాదని తెలుసుకొనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగును గాక. ప్రార్థించుదాము. ఓ క్రీస్తు ప్రభువా, మేము చేసిన పాపములను బట్టి ప్రభువా, మేము తప్పిపోయిన గొర్రె మాదిరి మీకు దూరమగుచున్నాం తండ్రి. ప్రభువా, మమ్మల్ని కరుణించి మేము చేసిన ప్రతి ఒక్క పాపమునకు మాకు మన్నింపును దయచేయండి అయ్యా. మమ్మల్ని చిన్న బిడ్డల మాదిరి కల్మషము లేకుండా తీర్చిదిద్దండి ప్రభువా. చిన్న బిడ్డలుకి ఎట్లయితే పరలోక రాజ్యాన్ని దయచేస్తారో ఆ విధంగా మమ్మల్ని శుద్ధీకరించి నూతనీకరించి మీ పరిశుద్ధ రాజ్యమునకు అర్హులుగా మమ్మల్ని మలచండి ప్రభువా. మా ఈ ప్రార్థనను యేసు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.